హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం క్యాబేజ్ పప్పు కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ క్యాబేజ్, టొమాటో, ఆనియన్స్ తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా క్యాబేజ్ కట్ చేసుకోవాలి. తర్వాత కందిపప్పు తీసుకోవాలి. కందిపప్పు శుభ్రంగా కడిగి కుక్కర్లో వేయాలి. ఆనియన్ వేయాలి. తర్వాత టొమాటో, ఆనియన్, మిర్చి, క్యాబేజ్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్న క్యాబేజ్ వేసుకోవాలి. వేసుకున్నాక దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం, మిర్చి ఘాటు ఎక్కువ ఉంటే కారం చూసుకొని వేసుకోవాలి. తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక ఒక 3 విజిల్స్ వచ్చాక సిమ్లో పెట్టుకోవాలి. పప్పు నానబెట్టుకుంటే 3 విజిల్స్, లేకపోతే ఒక 5 విజిల్స్ రావాలి. తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. తీసి కుక్కర్ మూత తీసి చూడాలి. పప్పు మంచిగా ఉడికిపోతుంది. అది మనం పప్పు గుత్తుతో అయినా ఎనుపుకోవచ్చు, ఒకవేళ క్యాబేజ్ పిల్లలకి కనిపించకూడదు అనుకుంటే. తర్వాత మనం పోపు వేసుకోవాలి. పోపులో జీరా, ఆవాలు, శనగపప్పు అన్నీ కలిపి వేసుకోండి. కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోండి. తర్వాత ఆ పోపు తీసి పప్పులో వేసుకోవాలి. కొంచెం పప్పు వాటరీగా కావాలంటే అలా ఉంచుకోవాలి. లేదు కొంచెం వాటర్ తక్కువ ఉండాలి అంటే కొంచెం మరిగించుకోవచ్చు. మరిగించుకున్నాక తర్వాత కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు లాస్ట్కి కూడా. సో ఈ యమ్మీ క్యాబేజ్ పప్పు ఈజ్ రెడీ.